మహాభారతం 13వ ఖండం 19వ వేదాస్. ఏం చెప్పాడు ఒకసారి రెఫరెన్స్ మళ్ళీ చెప్తా ప్లే చేస్తాను. మహాభారతం 13 ఇన్ని ఊరబెడ ఉప్పు కారం వేసి ఊరబెడతా చూడండి, అట్లా చేయాలి. మహాభారతం 13వ ఖండం 19వ వేదాస్. 13వ ఖండం 19. ఏం చూడాలి ఇప్పుడు నేను? ఇప్పుడు ఏ రెఫరెన్స్ చూడాలరా నేను? మహాభారతం 13-19 అన్నాడు. ఎక్కడ 13-19రా? బైబిల్లో 33వ అధ్యాయం 88వ వచనంలో యేసు వేసేసుకున్నారు అని చెప్తా నేను. చూసుకోమంట 33వ అధ్యాయం 88వ వచనం బైబిల్లో చూసుకోపో. ఈ ఇడిసిన బట్ట అంట ఈడంట హిందూ గ్రంథాల గురించి వ్యాఖ్యానం చేస్తాడంట వీడు. మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయనే విషయం తెలియదు. శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు ఉంటాయనే విషయం తెలియదు. బ్రహ్మవైవర్త పురాణంలో ఖండాలు ఉంటాయనే విషయం తెలియదు. వీడికి రెఫరెన్స్లు చెప్పడం చేతకట్లేదు వీడికి. మనుస్మృతి 5వ అధ్యాయం 147, 148 వచనాలు. ఉమెన్ షుడ్ నెవర్ బి ఫ్రీ, దే మస్ట్ బి అండర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్స్. అందుకనే మన సంస్కృతిలో మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు. తండ్రి పాలనలో అన్నా ఉండాలి, భర్త పాలనలో అన్నా ఉండాలి, కొడుకుల పాలనలో అన్నా ఉండాలి. సరే, దీని గురించి చూద్దాం. వీడు మనుస్మృతి దాకా ఎందుకు వెళ్తున్నాడు? అసలు మహాభారతంలో ఉంది అది. నస్త్రీ స్వాతంత్రం అర్హతి అని చెప్పి ఉంది. చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు, చెప్తాగండి అది. మహాభారతం అనుశాసన పర్వం 46వ అధ్యాయంలో పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే పుత్రాచ్చ స్థావిరే భావే నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. ఇది చాలామంది స్త్రీ అభ్యుదయవాదులు గభ్యుదయవాదులు కూడా నస్త్రీ స్వాతంత్ర్యం అర్హత అని హిందుత్వం చెప్తుంది, స్త్రీలకు స్వాతంత్రం లేదని చెప్తుంది అని చివరిలో ఉన్న ఆ ఒక్క పదం పట్టుకుని ప్రచారం చేస్తారు. ఆ పైన ఏంటి? పితా రక్షతి కౌమారే, తండ్రి స్త్రీ చిన్నగా ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి రక్షించాలి. భర్త రక్షతి యవ్వనంలో ఉన్నప్పుడు భర్త రక్షించాలి. పుత్రాచ్చ స్థావిరే భావే, పుత్రుడు వార్ధక్యంలో ఉన్నప్పుడు రక్షించాలి. ఎందుకని రక్షించాలి స్త్రీలని? ఆ పై శ్లోకంలో చెప్తున్నాడు చూడండి. మనువు స్వర్గానికి వెళ్తున్నప్పుడంట 8 నుంచి 10 శ్లోకాల్లో స్త్రీలను పురుషుల చేతుల్లో పెట్టి ఇలా అన్నాడు. అంటే ఒక తండ్రి కూతుర్ని అల్లుడి చేతిలో పెట్టి ఎలా అయితే అప్పగింతలు చెప్తాడో ఆ విధంగా మనువు స్త్రీలని పురుషుల చేతుల్లో పెట్టి వాళ్ళని ఎలా చూసుకోవాలో చెప్తున్నాడు. స్త్రీలు అబలలు, స్వల్ప వస్త్రాలతో తృప్తి పడేవారు, మంచి మనసు గలవారు, సత్యలోకాన్ని గెలవగోరేవారు, ఈర్ష్యాలువులు, అభిమానాన్ని కోరేవారు, కోపపరవశలు, పురుషులకు ఆత్మీయులు, బోళా మనుషులు, వారు గౌరవింపదగిన వారు, వారిని ఆదరించండి. ధర్మసిద్ధికి స్త్రీ జాతియే మూలం. మీ రతి సుఖాలు, పరిచర్యలు, నమస్కారాలు స్త్రీల అదుపులో ఉంటాయి. స్త్రీలు అంత విలువైన వారు కాబట్టి వాళ్ళని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉండండి. ఒంటరిగా అనాథలుగా బాధ్యత లేకుండా విడిచిపెట్టకండి. ఇప్పుడు దీన్ని వీడు తప్పుపడుతున్నాడంటే వీడి ఉద్దేశం ఏంటి? తండ్రి కూతుర్లని రక్షించాల్సిన అవసరం లేదు, వాళ్ళని విడిచిపెట్టేయచ్చు, వాళ్ళ దారిని వాళ్ళు బ్రతికేస్తారు, అంతే కదా. బాలికల్ని తండ్రి రక్షించాల్సిన అవసరం లేదు, రక్షించకూడదని చెప్తున్నాడు. యవ్వనంలో ఉన్నప్పుడు భర్త స్త్రీని రక్షించకూడదు, ఆమెను వదిలిపెట్టేయాలి. ఆవిడ ఏ కష్టంలో ఉన్నా, ఏ విధవల బారిన పడినా వీడు పట్టించుకోకూడదు, అది చెప్తున్నాడు. అలాగే వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిని విడిచిపెట్టేయాలి కొడుకు అని చెప్తున్నాడు ప్రవీణ్ పగడాలగాడు. తండ్రి పిల్లల్ని రక్షించకూడదు, కూతురుని రక్షించకూడదు, భర్త భార్యను రక్షించకూడదు, కొడుకు వృద్ధురాలైన తల్లిని పట్టించుకోకూడదు అని చెప్తున్నాడు. వీడు స్టార్టింగ్లో ఏం చెప్తున్నాడు? ప్రభా నిన్ను చూసుకోవాలంటే మా అమ్మలో చూసుకుంటానయ్యా, ఎందుకురా వద్దని చెప్తున్నావుగా, తల్లి వృద్ధురాలైనప్పుడు వదిలేయమని చెప్తున్నావు కదరా, మళ్ళీ ఓవర్ బిల్డప్ ఏంటి, నాటకం ఏంటి? వేసుకొని చెప్పాడు కదా తల్లిదండ్రులను ద్వేషించమని. అసలు ఈ విషయంలో ఇంకొకటి పాయింట్, మన అగ్ని లాజరస్ ప్రసన్న బాబు ఏమన్నాడంటే, అమ్మనికి దేవత, అమ్మనికి దైవం, అమ్మను మించిన దైవం లేదటండి. మన కవులు కూడా రాసే పాటలు ఎందుకంటే బైబిల్ తెలియదు కదా కవులకి. బైబిల్ తెలుసుంటే, సృష్టి పుట్టుక తెలుసుంటే, దేవుడు అనేవాడు అర్థమై ఉంటే ఒరే దేవుడు రా మూలం అన్నిటికని చెప్పి ఉండేవాళ్ళు. అన్నిటిని ఇచ్చిన దేవుణ్ణి పక్కకు పెట్టి భూమి మీద దేవుని వల్ల కలిగిన వీళ్ళందరినీ ఏంటంటే దైవాలుగా వాలుస్తున్నారు. ఏమండి 100 దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మకి సాటరారట. ఏంటి అమ్మ అంత గొప్పదా? చంప చెళ్ళు మరిపించారు దౌర్భాగ్యులకి. తల్లిని దైవం అంటే బైబిల్ ఒప్పు కాదు, వాళ్ళు తాడదేస్తానన్నాడు. దాన్ని నేను కౌంటర్ కూడా చేశాను ఒక వీడియో. కాబట్టి మీ బైబిల్ భావజాలం అది. తల్లిని దైవంగా చూసుకోవడం పక్కన పెడితే అసలు గౌరవంగా చూసుకోవడం కూడా ఒప్పుకోదు మీ నల్లటి పుస్తకం. దాన్ని ఫాలో అవ్వు. నువ్వు ఫాలో అవ్వు, మమ్మల్ని ఎందుకు దాని మీద రుద్దుతున్నావు? విడిచిపెట్టేయండి ఆడవాళ్ళని విశృంఖలంగా ఎట్లా పడితే అట్లాగా.
కానీ ఇక్కడ హిందుత్వం ఏం చెప్తుంది? రక్షించుకోవాలి స్త్రీ జాతిని. అంటే వీళ్ళ వక్ర భాషలు ఎలా ఉంటాయి అంటే, ఒక విషయం చెప్తా వినండి. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం, అధమం భాతృవిత్తం చ, స్త్రీ విత్తం చ అధమాధమం. దీని ఒరిజినల్ మీనింగ్ ఏంటి? ఉత్తమం స్వార్జితం విత్తం అంటే తన సంపాదనతో జీవించేవాడు ఉత్తముడు. మధ్యమం పితురార్జితం, తండ్రి నుండి సంక్రమించినటువంటి ఆస్తిని అనుభవించేవాడు మధ్యముడు. అధమం భాతృవిత్తం చ, సోదరుల ధనంపై ఆధారపడేవాడు అధముడు. స్త్రీ విత్తం చ అధమాధమం, స్త్రీ ధనంపై ఆధారపడేవాడు అంటే సోదరికి చెందినటువంటి ఆస్తులని కోరేవాడు, భార్య సంపాదిస్తుంటే కూర్చుని తినేవాడు అధమాధముడు. ఇది ఒరిజినల్ మీనింగ్. ఈ ప్రవీణ్ పగడాలు లాంటి వాళ్ళు చూశారనుకోండి, దీనికి ఏం చెప్తారు? చూసారా, సొంతంగా సంపాదించిన ధనమేమో ఉత్తమం అంట, తండ్రి ధనమేమో మధ్యమం అంట, సోదరుల ధనమేమో అధమం అంట, స్త్రీ ధనం మాత్రం అధమాధమం అంటున్నారు, స్త్రీ ధనాన్ని అవమానించారు, స్త్రీలను అవమానిస్తున్నారు అని వీడు వక్ర భాషను చెప్తాడు. అది వీళ్ళ నీచి బుద్ధి. అర్థమైందా? సుఖబ్రహ్మ చెప్పాడు కదా, పాషాండ మతస్థులు పుడతారు, వేద విరుద్ధంగా మాట్లాడతారు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఇలాంటి వెధవన్నారు వెధవలో పుట్టుకొస్తారు పాషాండుల రూపంలో అని చెప్పి ఆయన చెప్పాడు. ఎంతోమంది ద్రష్టలు ఋషులు దర్శించారు. భగవద్గీత ఎందుకు వచ్చిందంటే కలికాలంలో అజ్ఞానమే ప్రధానమైన శత్రువు. కలికాలంలో దానికి విరుగుడు జ్ఞానం. ఇది ఇచ్చెళ్ళాడు కృష్ణ పరమాత్మ వెళ్తూ. లేకపోతే మొత్తం సర్వనాశనమే. ఈ పాషాండ మతాలను ఎదుర్కోవాలంటే మరి ఈ జ్ఞానం ఉండాలి. నీ రాజు, యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ చెప్పి ఇంత తేడాగా చెప్పేసి, నీ రాజు తేడా, నేను కొంచెం తేడా, నా రాజు కొంచెం తేడా అని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? అమ్మా అమ్మా అమ్మా, ఒరే పగడాలుగా ఛాలెంజ్ రా, లైఫ్ టైం ఛాలెంజ్. యేసు బైబిల్లో అమ్మా అమ్మా అని దోడ అరిచినట్టుగా అరిచాడని నువ్వు చూపిస్తే బాంచత్ చూపిస్తరా. యేసు అమ్మా అమ్మా అని దోడ అరిచినట్టుగా అరిచాడని బైబిల్లో నువ్వు చూపిస్తే నేను క్రైస్తవం పుచ్చుకుంటుందా? ఏ ఉమెన్, ఇది ఒరిజినల్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. తెలుగు ట్రాన్స్లేషన్లో అమ్మా అని సెంటిమెంట్ రంగరిస్తే అయిపోద్దా? అమ్మ అనడం చేత కాలేదు ఆయనకి, నోరు రాలేదు, అసలు నోరు లెగలేదు.